హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తండేల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు కదండి. అది ఒక రియల్ స్టోరీ అని కూడా అందరికీ తెలుసు. ఆ రియల్ స్టోరీ జరిగిన విలేజ్లో ఉండే అసలైన టెంపుల్ ఇదేనండి. ఈ టెంపుల్లో అయితే అన్ని విగ్రహాలు స్వయంభుగా వెలసినవేనండి. మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. క్లియర్‌గా చూపిస్తాను చూడండి. అన్నీ కూడా స్వయంభుగా వెలసినవే. ఫస్ట్ టైమ్ ఈ టెంపుల్ గురించి విన్నప్పుడు నేను అస్సలు నమ్మలేదండి. కానీ వెళ్లి చూస్తే మాత్రం చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే చాలా రియలిస్టిక్‌గా అండ్ అవి స్వయంభుగా వెలుస్తున్నాయని మనకు క్లియర్‌గా కనిపిస్తుందండి. ఎందుకంటే భూమి పగిలి వాటి నుండి అవి వస్తూ ఉంటాయన్నమాట. వాటిని మనం చూస్తే అసలు కళ్ళతో నమ్మలేమండి. అంత ఆశ్చర్యం కలుగుతుంది. ఒక ఇంటిలో ఈ శ్రీలంక దేవుళ్ళన్నీ పుట్టాయండి. ఇప్పుడు ఆ ఇంటిని ఏంటంటే గుడిగా మార్చేశారు. ఇక్కడ ఈ గుడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తారండి. ఆ ఫుల్ డీటెయిల్స్ అన్నీ విన్నాక నాకొక ఒపీనియన్ కలిగింది. అదేంటంటే ఈ స్వయంభూ విగ్రహాలు ఇక్కడ వెలిసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుందటండి. కానీ అంత అభివృద్ధి ఇక్కడ జరగలేదు అండ్ చాలామంది జనాలకు ఈ విషయం గురించి తెలీదు అని నాకు అర్థమైందండి. ఎందుకంటే ఇది ఒక మారుమూల గ్రామంలో వెలిసాయండి. అందుకే పెద్దగా ఫేమస్ కాలేదు. గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి దేవుళ్ళన్నీ లైన్‌గా కనిపిస్తాయండి. కొంచెం చీకటిగా ఉంటుంది. బట్ చూడ్డానికైతే క్లియర్‌గా కనిపిస్తాయి. కాళికీదేవి ఈశ్వరుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి ఇది సుబ్రహ్మణ్య స్వామి ఈ అమ్మ అది శ్రీలంక అంటే రత్నాలమ్మ ఆ అమ్మ పేరు రత్నాలమ్మ. అది పోతు రోజు అంతే 7 రెక్కల దగ్గర ఉంటాడు పోతాను కదా పోతు రోజు. ఇది ఎల్లమ్మ దొరగమ్మ ఈశ్వరుడు పార్వతీదేవి. ఎంత బాగా గ్రేట్ అమ్మ. ఇవి రాతి విగ్రహాలు. రాత్రి సింహం ఎంత క్లియర్‌గా ఉంటుంది అంటే దుర్గాదేవి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్ని ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఇది కాళికాదేవి అండి. ఇలా రెడ్ క్లాత్‌తో ఎందుకు చుట్టారంటే అది ఇంకా కంప్లీట్‌గా ఇంకా బయటికి రాలేదు. సో అందుకని రెడ్ క్లాత్‌తో చుట్టేశారు. ఇది శివలింగం. ఇవి శ్రీలంక నుండి వచ్చిన దేవుళ్ళే అని ఎందుకు నమ్ముతున్నారంటే ఈ విగ్రహాలు ఇక్కడ పుట్టడానికి ముందు శ్రీలంక నుండి ఒక పడవ ఇక్కడికి కొట్టుకొచ్చిందటండి. ఈ ఊర్లో జనమంతా ఆ పడవను బయటకు తీసి అందులో ఉండే సామాన్ని సర్దుకున్నారట. అలా సర్దుకున్న కొన్ని నెలల తరువాత ఫస్ట్ ఇక్కడ పడవ ఆకారంలో ఉండే ఈ రాతి విగ్రహం అనేది ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ గ్రామస్తులంతా ఆ దేవుళ్ళని శ్రీలంక దేవుళ్ళుగా పూజిస్తున్నారు. 5 తలలు ఉండే ఒక నాగుపాము లాంటి ఆకారం కూడా ఉందండి. దీన్ని సుబ్రహ్మణ్య స్వామి అని అంటున్నారు. ఈ విగ్రహం శ్రీలంక నుండి వచ్చిన అమ్మవారంట. ఇది పోతురాజు అండి. పోతురాజు అంటే మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ మా సైడ్ అయితే అంటే శ్రీకాకుళం సైడ్ అయితే పోతురాజుని నమ్ముతారండి అండ్ దేవుడిగా కొలుస్తారు కూడా. ఇది శివుడు పార్వతి అండి. ఒకే రాయి మీద పక్కపక్కన వెలసాయి. ఇది మీకు క్లియర్‌గా కనిపించకపోవచ్చు. బట్ బయట చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అంత చక్కగా కళ్ళు, ముక్కు, మూతి అండ్ అది శివుడు, పార్వతి అని మనకు అర్థమవుతుందండి. మనం ఏదైనా టెంపుల్‌కి వెళ్తే ఫస్ట్ దర్శనమిచ్చేది వినాయకుడేనండి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే టెంపుల్ ఎంట్రన్స్‌లోనే స్వయంభుగా వినాయకుడు వెలిసాడండి. చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది కదా! కానీ ఇది నిజం అండి. చూడండి క్లియర్‌గా మీకు కనిపిస్తుందా? ఇది వినాయకుడండి అండ్ ఇది స్వయంభుగా వెలిసింది. ఫస్ట్ టైం మా అమ్మ ఈ దేవుళ్ళ గురించి చెప్పినప్పుడు నేనైతే అస్సలు నమ్మలేదండి. కానీ ఇది నిజంగా స్వయంభుగా వెలిసినవే అండ్ చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరుతుంది. మా అమ్మ 4 కోరికలు కోరారు. అన్నీ కూడా నెరవేరాయండి. మీరెప్పుడైనా తండేల్ గ్రామం అదేనండి మత్స్యలేశం వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఒక అద్భుతమైన గుడిని మీరు మిస్ అవ్వకూడదనే చెప్తున్నాను. నేను కాణిపాకం వెళ్ళినప్పుడు స్వయంభుగా వెలిసిన వినాయకుడిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఈ టెంపుల్‌కి వచ్చి ఈ విగ్రహాలన్నింటినీ చూసాక నాకు సేమ్ ఫీలింగ్ వచ్చిందండి. అంతే హ్యాపీనెస్ కలిగింది. సో ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. అండ్
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.